గరుడునిపై విరాజిల్లుతున్న శ్రీ మహావిష్ణువు దర్శనం ఇది సాధారణం కాదు. ఒక్కసారి చూసిన వారు జీవితంలో మరిచిపోలేని దివ్య అనుభవం. గూడూరులో కోనేటిమిట్ట రామాలయంలో ఈ అద్భుత గరుడ సేవ మీరు కూడా చూడాలంటే ఈ వీడియో చివరి వరకు తప్పక చూడండి. అందరికీ నమస్కారం. మీ ఆనందరావు ఎరకం బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మనం చూస్తూ ఉన్నది గూడూరులో ప్రసిద్ధి చెందిన కోనేటిమిట్ట రామాలయం వద్ద ఈ ఆలయంలో జరిగే ఉత్సవాలు ఎంతో ప్రత్యేకం. ఈరోజు ముఖ్యంగా గరుడ సేవ జరుగుతుంది. గరుడ సేవ అంటే భక్తులకి అత్యంత పవిత్రమైన దర్శనం. చూడడానికి వేలాది మంది భక్తులు వస్తారు. ఇప్పుడే మీరు చూస్తున్న ఈ దృశ్యాలు ఆలయం చుట్టూ ఉన్న ఆధ్యాత్మికత వాతావరణం, గంటల నాదం, వేదమంత్రాల గానం, భక్తుల గోవింద నామస్మరణ. ప్రతి అడుగులో భక్తి కనిపిస్తుంది. పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ ఒకే లక్ష్యంతో వస్తారు. శ్రీ రాముని యొక్క దర్శనం కోసం ఈ వాతావరణం చూస్తూ ఉంటే మనసే ప్రశాంతంగా మారిపోతుంది. ఇదిగో మీరు చూస్తున్నది గరునిపై విరాజిల్లుతున్న శ్రీరాముడు. గరుడు అంటే భక్తికి ప్రతీక. శ్రీహరి వాహన గరుడ సేవలో శ్రీరాముని గరుడునిపై దర్శనం ఇస్తాడు. ఈ క్షణం చాలా పవిత్రమైనది. భక్తులు శ్రీరామ రామ రామ అంటూ ఆనందంతో నిండిపోతున్నారు. ఈ దృశ్యం చూస్తూ ఉంటే మనలో ఒక వింత భావన కలుగుతుంది. కళ్ళు తిప్పుకోలేని దివ్య దర్శనం. ఈ క్షణంలో మన కోరికలు, మన బాధలు అన్నీ శ్రీరాముని పాదాల వద్ద వదిలివేయాలి. ఇది కేవలం ఒక ఉత్సవం కాదు, ఇది ఒక ఆధ్యాత్మికత అనుభూతి. గరుడ సేవ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. భక్తి ఉంటే భగవంతుడు మన దగ్గరే ఉంటాడు. మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఒక్కసారి రామ శ్రీరామ శ్రీరామ రామ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అని జపిస్తే చాలు, మనసుకు శాంతి వస్తుంది. ఈరోజు ఈ గరుడ సేవ చూసిన ప్రతి ఒక్కరి హృదయంలో భక్తి పెరుగుతుంది. ఈ గరుడ సేవ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ ఆనందరావు ఎరకం బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. మీ యొక్క అభిప్రాయాలను కామెంట్స్లో తప్పక తెలియచేయండి. శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తినప్పుడు ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా? గూడూరు కోనేటి రామాలయములో జరుగుతున్న ఈ మోహిని ఉత్సవం చూడడానికి భక్తులు ఎందుకు ఇంతగా వస్తూ ఉన్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అందరికీ నమస్కారం. మీ ఆనందరావు ఎరకం బ్లాగ్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం వచ్చినది గూడూరులో ప్రసిద్ధి చెందిన కోనేటిమిట్ట రామాలయం వద్దకు. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ప్రతి ఉత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది.
ఈ రోజు ప్రత్యేకంగా మోహిని ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవం చాలా అరుదుగా చూసే అవకాశం వచ్చింది. ఇప్పుడే మీరు చూస్తున్నది ఈ దృశ్యాలు ఆలయం చుట్టూ ఉన్న ఆధ్యాత్మికత వాతావరణం, భక్తులతో నిండిన ప్రాంగణం, గంటల శబ్దం, మంత్రోచ్చరణలు, ప్రతి ఒక్కరి హృదయంలో భక్తి, ప్రతి చూపులో ఆనందం. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ ఉత్సవాన్ని చూడడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ వాతావరణం చూస్తే మనసే ఒక దివ్య లోకానికి వెళ్ళినట్లు అనిపిస్తూ ఉంది. ఇదిగో 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 మీరు చూస్తున్నది మోహిని రూపంలో దర్శనమిస్తున్న శ్రీ మహావిష్ణువు. మోహిని అవతారం అంటే అసురులను మోసం చేసి అమృతాన్ని దేవతలకు అందించిన రూపం. అందం, మాయ, దివ్య శక్తి కలిసిన అద్భుతమైన అవతారం ఇది. ఈ రోజు కోనేటిమిట్ట రామాలయంలో ఈ మోహిని ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్తులు ఈ రూపాన్ని చూసి మంత్రముగ్ధులవుతున్నారు. ఈ క్షణం మనసులో మాటలు రావడం లేదు. కేవలం చూస్తూ ఉండాలి అనిపించే దివ్య దర్శనం. గోవిందా 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 అంటూ భక్తుల నామస్మరణతో ఈ ప్రాంగణం మార్మోగుతుంది. ఈ రూపాన్ని ఒక్కసారి చూసిన మరిచిపోలేరు. మోహిని అవతారం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. మన జీవితంలో కూడా మాయలు, మోసాలు ఉంటాయి, కానీ ధర్మం ఎప్పుడు గెలుస్తుంది. శ్రీ మహావిష్ణువు మనకు చెప్పుతున్న ఎంత కష్టమైన పరిస్థితుల్లోనైనా ధైర్యంగా, ధర్మంగా ఉండాలి. ఈ రోజు ఈ ఉత్సవం చూసిన ప్రతి ఒక్కరికి మనసులో ఒక ప్రశాంతత, భక్తి కలుగుతుంది. ఈ మోహిని ఉత్సవం మీకు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మికత వీడియోల కోసం మా ఛానల్ ఆనందరావు ఎరకం వ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలను కామెంట్స్లో తప్పక చెప్పండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మిమ్మల్ని నేను కలుస్తాను. అంతవరకు గోవిందా 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 గోవిందా.